ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈరోజు మనము చూస్తున్నాం కదమ్మా, సంయుక్త సేవా సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఇది చాలా గొప్ప ప్రోగ్రాం. చెప్పాలంటే అసలు ఈ రోజుల్లో ఎవరి వాళ్ళే అన్నటువంటి ఈ రోజుల్లో ప్రతి నెల పేదవాళ్ళకి కావాల్సినటువంటి నిత్య సరుకుల్ని అందజేయడం చాలా గొప్ప విషయం. ఎంత సంపాదించినా మనకి తినడానికి తిండి అనేది కావాలి కదా ఎవరికైనా కానీ. మేము పిల్లలకు కూడా చదువు చెప్పేటప్పుడు అదే చెప్తూ ఉంటాం, మనము ఒకరికి హెల్ప్ చేయాలి అని. ముఖ్యంగా ఇక్కడ ఈ సంస్థలో నాకు చాలా చక్కగా నచ్చింది ఏంటంటే పిల్లల ద్వారా అందరికి ఇప్పిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. చిన్న వయసు నుంచే వీళ్ళంతా కూడా సేవాభావం అనేటువంటిది ఓరల్గా క్లాస్లో వినడం కాదు, ప్రత్యక్షంగా మీరు ఈరోజు ఒకరికి ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ నుండి ఎవరైతే ఇలా చేశారో మీరందరూ కూడా భవిష్యత్తులో ఏం చేయాలి నాన్న, మీరు మంచి జాబ్ తెచ్చుకొని నలుగురికి మీరు సహాయం చేయాలి. ఇప్పుడు నేను ఒక హిందీ టీచర్ని, నేను చేయగలిగినటువంటి సేవ ఏంటంటే నా దగ్గరికి ఎంతో మంది హిందీ నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళల్లో ట్యూషన్ ఫీజులు కానివ్వండి, స్కూల్లో ఏదైనా ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కట్టుకోలేరు. నేను చేయగలిగింది ఏంటంటే ఆ పిల్లలకి ఉచితంగా నేను ఇప్పుడు వరకు ఎన్నో వేల మందికి నేను హిందీ ప్రాథమిక నుంచి ప్రవీణ వరకు నేర్పించున్నాను. కానీ ఎవరి దగ్గర కూడా ఈ రోజుకి నేను ₹1 తీసుకోను. నేను కష్టపడి చదువుకున్నాను, ఆ విలువ ఏంటో తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా నేను ఉచితంగానే హిందీ నేర్పిస్తూ ఉంటాను ఎక్కడైనా కానీ పిల్లలకి. అది నేను చేయగలిగినటువంటిది. కానీ ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. చక్కగా అన్ని స్పాన్సర్ చేయడము, ముఖ్యంగా కొంతమంది మన కావల్లో ఉన్నటువంటి డాక్టర్స్ వాళ్ళు పిల్లలకి కొంచెం అమౌంట్ ఇవ్వడం కానివ్వండి, అలాగే అడాప్ట్ చేసుకొని పిల్లల అకౌంట్లో అమౌంట్ వేయడము, వాళ్ళని చదివించడము, ఇవన్నీ మీరు టీవీలో అట్లాగే చూస్తుంటారు కదా, నిజంగా తెలియదు కదా. ఈరోజు చూస్తున్నారా? ఇప్పుడు మన సురేంద్ర సార్ చెప్పారు, కొంతమంది డాక్టర్లు అంటే పర్టికులర్గా పలానా పేరు చెప్పకపోయినా నేను వాళ్ళు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండి వాళ్ళు చేయగలిగినటువంటి సహాయం తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. నేను మీ అందరికి చెప్పేది ఒకటే నాన్న, ఎవరైనా సరే మనము మనదే అని కాకుండా మనం ఏం చేయాలి, ఇతరులకి సహాయం చేయాలి. అది మీరు చిన్న క్లాస్ నుంచి మీరు అందరూ నేర్చుకోవాల్సినటువంటి లక్షణం. మీరే కాదు, మీరు ఇతరులకు కూడా చెప్పాలి. మనకున్న దాంట్లో మనకు కొంతుంది, దాంట్లో ఇంకొంచెం చేయగలిగినటువంటిది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంటే నాకు ఈ ప్రోగ్రామ్స్ గురించి నేను ఈరోజే రావడం ఫస్ట్ టైము, కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు దీని గురించి నేను నలుగురికి చెప్తాను, ఇటువంటి ఒక మంచి సంస్థ ఉంది, మనం ఒకరికి హెల్ప్ చేయాలంటే ఈ సంస్థ ద్వారా మనం చేయొచ్చు అని ఖచ్చితంగా నేను నలుగురికి చెప్తానన్నమాట. ముఖ్యంగా ఈ సంస్థని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సురేంద్ర సార్కి నేను చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇలాగే కేవలము ఒక ఈ సరుకులు అందించడమే కాకుండా పిల్లలకి సమ్మర్ క్లాసెస్ అలాగే రెగ్యులర్ ఇవన్నీ కూడా ఉచితంగా చెప్పడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. బయట
ఒక ట్యూషన్కి వెళ్తుంటే 1000 రూపాయలని 2000 అలా తీసుకొని చెప్తున్నారు ఈ రోజుల్లో. అర్థమవుతుందా? అలాంటిది ₹1 తీసుకోకుండా మీకు ఫ్రీ సర్వీస్ చేస్తూ ఒక రూమ్ తీసుకొని, దీని వెనక చాలా కష్టం ఉంటుంది, మీకు తెలుసో లేదో. మీరేదో వస్తున్నారు, 2 అవర్స్ వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ దీని వెనక కష్టం అనేది ఆ ఆర్గనైజ్ చేసేటువంటి వ్యక్తులకి మాత్రమే తెలుస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రోగ్రాం ద్వారా పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. కాబట్టి నేను చాలా ప్రత్యేకంగా మన సంయుక్త సేవా సంస్థ వాళ్ళకి పేరున ఎవరైతే ఇంకా మన సురేంద్ర సార్ సపోర్ట్గా ఉంటూ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.